హోలీ అయినా ఈద్ అయినా ప్రాణాలు కోల్పోయిన బాధితులు మాత్రం ఒక హిందూ వర్గానికి చెందిన వాళ్ళే. పండుగలు మారాయి, పేర్లు మారాయి, కానీ ప్రాణాలు కోల్పోతున్నది మాత్రం ఒకే వర్గం. మన దేశంలో ఒక వర్గానికి అన్యాయం జరిగితే దేశం మొత్తం అట్టుడుకుతుంది. అదే వేరే వర్గానికి జరిగితే అందరూ సైలెంట్ అయిపోతారు. అసలు ఎందుకు ఈ హిపోక్రసీ? ఇటీవల గజియాబాద్ లో జరిగిన 17 ఏళ్ల సూర్య ప్రతాప్ చౌహాన్ దారుణ హత్య గురించి మీకు తెలిసే ఉంటుంది. బక్రీద్ పండుగ రోజు తన స్నేహితుడు అసద్ పండుగ కదా ఒకసారి కలుద్దాం రా అని సూర్యకు ఫోన్ చేశాడు. స్నేహితుడే కదా అని నమ్మి వెళ్లిన సూర్యకు అక్కడ ఊహించని షాక్ ఎదురైంది. అసద్ ఒక్కడే లేడు. ఫర్హాన్, ఆసిఫ్, నవాబ్ లాంటి మరో 7-8 మంది అప్పటికే అక్కడ కాపు కాసి ఉన్నారు. సూర్య రాగానే అందరూ కలిసి అతన్ని చుట్టుముట్టి ఈ రోజు మేకని ఎలా కోస్తారో చూపిస్తామంటూ సూర్య కడుపులో అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపేశారు. కొన్ని నెలల క్రితం ఢిల్లీలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. హోలీ పండుగ రోజున 7 ఏళ్ల చిన్నారి ఆడుకుంటూ పొరపాటున విసిరిన నీళ్ల బెలూన్ ఒక ముస్లిం మహిళ మీద పడింది. ఆ చిన్న కారణానికి ఏకంగా 20 నుండి 25 మంది గుంపుగా వచ్చి తరుణ్ అనే 26 ఏళ్ల యువకుడిని కొట్టి చంపారు. ఈ రెండు ఘటనల్లో ఒక కామన్ పాయింట్ ఏంటో గమనించారా? హోలీ అయినా ఈద్ అయినా పండుగలు మారాయి, పేర్లు మారాయి, కానీ ప్రాణాలు కోల్పోయిన బాధితులు మాత్రం ఒక హిందూ వర్గానికి చెందిన వాళ్ళే. ఎప్పుడు సెక్యులరిజం, సోదరాభావం అని గొంతు చించుకునే మేధావులు, లెఫ్ట్ ఎకోసిస్టమ్ నాయకులు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు? వాళ్ళ నోట మాట ఎందుకు రావడం లేదు? అదే పొరపాటున ఒక ముస్లిం కుర్రాడికి హిందువుల చేతిలో ఇలా జరిగి ఉంటే ఈ పాటికి దేశంలో ఎన్ని అల్లర్లు జరిగేవో. దారుణం జరిగినప్పుడు మతం చూడకూడదు, కానీ ఇక్కడ ఒకే మతం వాళ్ళు బలవుతుంటే ఎందుకు ఎవరు మాట్లాడరు? ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి. జై హింద్.